హరిహర వీరమల్లు అనే సినిమాను ప్రకటించి 6 ఏళ్ళు అయితే అయిపోతుంది. రియాలిటీని సరిగ్గా వాడుకుంటున్నట్లు కనిపించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత కరోనాతో సహా ఊహించని పరిణామాలతో సినిమా బాగా ఆలస్యం అయిపోయింది. ఇక దీని నుంచి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అయితే తప్పుకున్నాడు. ఇక నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్ బాధ్యతలు అయితే తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా షూటు సవ్యంగా జరగలేదు. అతి కష్టం మీద గత నెలలో చిత్రీకరణ అయితే కంప్లీట్ చేశారు. కానీ రిలీజ్ మాత్రం కుదరడం లేదు. జూన్ 12న పక్కా అని ఫిక్స్ అయిపోయారు అనుకుంటే ఆ డేట్ కూడా దాటిపోయింది. ఇక కొత్త డేట్ను ప్రకటించడం లేదు కదా, రోజులు కూడా గడిచిపోతున్నాయి. ఇక సినిమాకు ఉన్న క్రేజ్ కూడా పోతుంది. క్రమంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా మీద ఆశలు అయితే వదిలేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక జూన్ 12న సినిమా రాకపోవడానికి ప్రధానంగా 2 కనిపిస్తున్నాయండి. ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడం, ఇంకోటి బిజినెస్ జరగకపోవడం. ఇక పోస్ట్ ప్రొడక్షన్ ఇంకొన్ని రోజుల్లో అవగొట్టేయచ్చు, అది సమస్య కాదనుకోండి. కానీ దాని మీద ఒక అంచనాతో కొత్త డేట్ ఇవ్వచ్చు. కానీ బిజినెస్ సంగతే ఎటూ తేలట్లేదని అర్థమవుతుంది. ప్రధాన సమస్య అదేనని అందరూ అంటున్నారు. ఇక సినిమా బాగా ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ తడిసి మూపుడైంది. నాన్ థియేట్రికల్ డీల్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కానీ రేటు మారడం వల్ల అందులో కోత పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక దాని సంగతి పక్కన పెడితే థియేట్రికల్ హక్కులను భారీ రేటుకు అమ్మడం ద్వారా పెట్టుబడిని రాబట్టుకోవాలని రత్నం, దయాకర్ రెడ్డి అయితే చూస్తున్నారు. కానీ ఆ రేట్లు బయ్యర్లకు షాక్ కొడుతున్నాయి. అసలే సినిమాకు క్రేజ్ తగ్గిపోతూ వస్తుంది. ఆలస్యం, దర్శకుడు మారడం లాంటివి కొత్త కారణాలతో కంటెంట్ మీద నమ్మకాలు కూడా తక్కువే. మరి అలాంటప్పుడు నిర్మాత చెబుతున్న రేట్లు అసలు వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మంచి క్రేజ్ ఉన్న ఓజీని మించి వీరమల్లుకు రేట్లు అయితే చెప్తున్నారు. ఎంత పవన్ కళ్యాణ్ సినిమా అయినా కానీ అంతంత రేట్లు పెట్టి సినిమాను కొనడం అంటే చాలా కష్టం అంటున్నారు బయ్యర్లు. ఇక తాము కోరుకున్న రేట్లు వస్తే తప్ప సినిమాను మాకు ఇవ్వొద్దని నిర్మాతలు అయితే చెప్పేస్తున్నారు. ఇక దీంతో వ్యవహారం ఎంతకీ తెగట్లేదు. లాభాలు రాకపోయినా కనీసం పెట్టుబడినైనా రాబట్టుకోవాలని నిర్మాతల ఆలోచన అయితే కరెక్టే. కానీ పరిస్థితులు బాగా లేని నేపథ్యంలో బయ్యర్ల కోణాన్ని కూడా వాళ్ళు విస్మరించకూడదు. ఈ ఆలస్యం వల్ల సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గిపోయి ఇంకా రేట్లు తగ్గిపోయే ప్రమాదం అయితే ఉంది. ఇలా ఆలస్యం చేస్తూ పోతే రేపొద్దున సినిమాకు ఓపెనింగ్స్ రావడం కూడా కష్టం అవుతుందన్న ఉద్దేశంలో అయితే అందరూ ఉన్నారు. ఇంతలో తక్కువ నష్టంతో బయటపడడమే ఉత్తమమని, రీజనబుల్ రేట్లకు సినిమాను అమ్మేయడం మంచిదనే చర్చ అయితే ఇండస్ట్రీలో జరుగుతుంది.